నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆధారాలు చూపితే రాజీనామా చేస్తాం, గన్ పార్క్ కు రండి, ఆధారాలతో చర్చిద్దాం, కాంగ్రెస్ మంత్రుల సవాల్. జూలై 10న రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్, వామపక్ష విద్యార్థి సంఘాల పిలుపు. విద్యార్థుల్లో ఇంగ్లీష్, గణితంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి, కలెక్టర్ చాహద్ బాజ్పేయి వెల్లడి. తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. గురుకుల విద్యా సంస్థల్లో అవినీతి ఆరోపణల నేపథ్యంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చింది. ఈ వివాదం మధ్య హైదరాబాద్ లోని గన్ పార్క్ రాజకీయ కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా మారింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అలాగే తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ మహమ్మద్ అజారుద్దీన్ గన్ పార్క్ కి చేరుకున్నారు. అక్కడ మీడియాతో మాట్లాడిన మంత్రులు గురుకుల విద్యా సంస్థల్లో అవినీతి జరిగిందన్న ఆరోపణలపై తమ ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్చకు సిద్ధంగా ఉందని ప్రకటించారు. వాస్తవాలు ఏవైనా ఉంటే ప్రజల ముందే చర్చిద్దాం, ఎలాంటి ఆరోపణలైనా ఆధారాలతో నిరూపించాలి, ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తోంది, చర్చకు మేము ఎప్పుడూ సిద్ధమే అని మంత్రులు సవాల్ విసిరారు. గురుకుల వ్యవహారంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు తాము సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని, అవసరమైతే బహిరంగ వేదికపైన చర్చించేందుకు వెనుకాడబోమని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉందని వామపక్ష విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది కొరత, మౌలిక వసతుల లేమి, హాస్టల్లో దయనీయ పరిస్థితులు, స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, ప్రైవేటు విద్యాసంస్థల ఫీజుల దోపిడీ వంటి సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించాయి. హన్మకొండ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, ఏఐఎఫ్డిఎస్, పీడీఎస్యు, ఏఐఎస్బి, ఏఐడిఎస్ఓ, ఏఐపిఎస్యు ప్రతినిధులు మాట్లాడుతూ విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం జూలై 10న కేజీ నుంచి పీజీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ బంద్ కి విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, తల్లిదండ్రులు, ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, ప్రజలు సహకరించి విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అధ్యాపక, అధ్యాపకేతర పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, అన్ని విద్యా సంస్థల్లో మౌలిక వసతులు కల్పించాలని, హాస్టళ్లలో నాణ్యమైన భోజనం, తాగునీరు, వైద్య సదుపాయాలు అందించాలని డిమాండ్ చేశారు. అలాగే ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీని అరికట్టాలని కోరారు. మహిళా విద్యార్థుల భద్రత కోసం ప్రతి విద్యా సంస్థలో ఐసీసీ కమిటీలను ఏర్పాటు చేయాలని, విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహించాలని, కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యలు పరిష్కరించాలని, జాతీయ విద్యా విధానం 2020 అమలును నిలిపివేసిన ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 10వ తేదీన వామపక్ష విద్యా సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్కు పిలిపించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు ఎక్కడ వేసినా గొంగడిలాగానే అక్కడ ఉన్నాయి. ఈరోజు రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు తీవ్రమైన ఇబ్బందులు ఉన్నాయి. అంతేకాకుండా కూడా రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను చెప్తామంటే ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేకపోవడం సిగ్గుచేటు. ఈరోజు మేము కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వాళ్ళు అవలంబిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపైన ఈ నెల 10వ తారీఖున వామపక్ష విద్యా సంఘాల ఆధ్వర్యంలో బంద్ పిలువడం జరుగుతుంది. ఉన్నటువంటి ఈ విద్యారంగ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని తక్షణమే పరిష్కరించకపోతే భవిష్యత్తులో విద్యారంగ సమస్యలపై విద్యార్థి సంఘాలు కొట్లాడేటువంటి ఉద్యమాలకు ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఈ సందర్భంగా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాం. ఈ పత్రికా విలేకరుల సందర్భంగా 18 డిమాండ్లతో వామపక్ష విద్యార్థి సంఘాలందరం కూడా మూకుమ్మడిగా ఉద్యమ కార్యాచరణను నిర్మించబోతా ఉన్నాం. భవిష్యత్తులో నిర్మించబోయే ఈ విద్యార్థి ఉద్యమాలకు సబ్బండ వర్గాల ప్రజలు మద్దతుగా నిలుస్తూ ఈ విద్యార్థి వ్యతిరేక విధానాలపై విజయం చేకూర్చేంత వరకు కూడా వెన్నుదన్నుగా నిలుస్తూ వెన్నంటి ఉండాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఈ నెల జూలై 10వ తారీఖున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో 10వ తారీఖు నాడు బంద్ తలపెట్టడం జరిగింది. ఈ బంద్కు
విద్యార్థులు, మేధావులు, కవులు, కళాకారులు, ఇంటలెక్చువల్స్ అందరూ కూడా ఈ బంద్కు సహకరించి బంద్లో పాల్గొని ఈ బంద్ను సంపూర్ణంగా విజయవంతం చేయవలసిందిగా మా వైపు నుంచి, వామపక్ష విద్యార్థి సంఘాల వైపు నుంచి మేమందరికి కూడా తెలంగాణ సమాజానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకోసమనంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు గడుస్తున్నది. మరి 2.5 సంవత్సరాల్లో ఎక్కడ చూసినా కూడా విద్యారంగ సమస్యలు ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. నువ్వు దారి తప్పితే కనుక, విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయకపోతే కనుక గత ప్రభుత్వానికి ఏదైతే గతి పట్టిందో నీకు అదే గతి పడుతుందని చెప్పేసి సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా ఫీజుల నియంత్రణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి ప్రభుత్వ విద్యారంగ సమస్యలను పరిష్కారం చేసి జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనాన్ని అమలు చేసి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రైవేట్ కార్పొరేట్ దందా ఉన్నదో ఆ దందా బంద్ అయ్యే విధంగా ప్రభుత్వం అటువైపు చర్యలు తీసుకోవాలని చెప్పేసి విద్యాశాఖ మంత్రిని నియమించాలని చెప్పేసి జూలై 10న జరిగేటువంటి బంద్ను సబ్బండ వర్గాలు, మేధావులు కావచ్చు, కవులు కావచ్చు, కళాకారులు కావచ్చు, తెలంగాణ ప్రజలు కావచ్చు, తర్వాత మీడియా మిత్రులు కావచ్చు, విఘ్నులైన పెద్దలు కావచ్చు, అందరూ కూడా పాల్గొని జూలై 10న జరిగేటువంటి వామపక్ష విద్యార్థి సంఘాలు తలపెట్టినటువంటి బంద్ను జయప్రదం చేయవలసిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ విద్యార్థుల్లో ఇంగ్లీష్, గణితంతో పాటు ఇతర సబ్జెక్టులలో ప్రాథమిక నైపుణ్యాలు పెంపొందేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధతో బోధించాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పేయి సూచించారు. గురువారం కాజీపేట మండలం అమ్మవారిపేటలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి విద్య, బోధన, విద్యార్థుల హాజరు, మౌలిక సదుపాయాలు, పూర్వ ప్రాథమిక విద్యా కార్యక్రమాలను పరిశీలించారు. పాఠశాలలో విద్యార్థుల హాజరు వివరాలను ఉపాధ్యాయుడు రవీందర్ ని అడిగి తెలుసుకున్న కలెక్టర్ పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్ అందాయా అని విద్యార్థులను ప్రశ్నించారు. అనంతరం 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులతో కూడిక, తీసివేత, గుణకారం వంటి గణిత ప్రాథమిక అంశాలపై ప్రశ్నలు అడిగి వారి చేత సమాధానాలు రాయించారు. విద్యార్థుల అభ్యాస స్థాయిని పరిశీలిస్తూ వారికి ప్రోత్సాహం అందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాథమిక దశలోనే విద్యార్థులకు ఇంగ్లీష్, గణితంపై బలమైన పునాది ఏర్పడేలా బోధన సాగించాలని సూచించారు. ప్రతి విద్యార్థి అభ్యాస సామర్థ్యాన్ని నిరంతరం అంచనా వేస్తూ వెనుకబడిన వారికి ప్రత్యేక శిక్షణ అందించాలని చెప్పారు. పాఠశాల ఆవరణను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు విద్యార్థులకు అనుకూలమైన, ఆహ్లాదకరమైన విద్యా వాతావరణాన్ని కల్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం అదే ప్రాంగణంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ చిన్నారుల హాజరు, అందిస్తున్న పూర్వ ప్రాథమిక విద్యా కార్యక్రమాలను పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన విద్యా ఆట బొమ్మలను చూపిస్తూ ఈ బొమ్మల గురించి మీకు తెలుసా అని చిన్నారులను ప్రశ్నించారు. చిన్నారులు ఉత్సాహంగా ఒక్కో బొమ్మ పేరును చెబుతూ స్పందించడంతో వారిని కలెక్టర్ అభినందించారు. అలాగే అంగన్వాడీ కేంద్రానికి వచ్చిన చిన్నారుల తల్లులతో మాట్లాడి పిల్లలను క్రమం తప్పకుండా కేంద్రానికి పంపించాలని, పూర్వ ప్రాథమిక విద్య పిల్లల మానసిక, మేధో వికాసానికి ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజు, సంబంధిత శాఖల అధికారులు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర అప్పులపై కొనసాగుతున్న రాజకీయ వివాదానికి మంత్రి జూపల్లి కృష్ణారావు మరోసారి ఆజ్యం పోశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇస్తూ ఆయన బహిరంగ సవాల్ విసిరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రంపై మొత్తం 7,30,000 కోట్ల అప్పుల భారం మోపిందని జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. ఈ విషయాన్ని తాను ఆధారాలతో సహా ఖచ్చితంగా నిరూపిస్తానని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు పేర్లు ప్రస్తావిస్తూ మీరు ఎవరైనా రండి, అమరవీరుల స్తూపం వద్దకు రండి, నేను 30 నిమిషాల్లో అక్కడికి వస్తాను, ప్రజల ముందే అన్ని లెక్కలు చూపిస్తానంటూ బహిరంగ సవాల్ విసిరారు. రాష్ట్ర అప్పులపై ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించిన జూపల్లి నిజాలు ప్రజల ముందుకు తీసుకురావడానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు. అవసరమైతే అన్ని ఆర్థిక గణాంకాలు, ప్రభుత్వ పత్రాలు, అధికారిక లెక్కలతో సహా చర్చకు వస్తానని పేర్కొన్నారు. నిన్న కేటీఆర్ మాట్లాడిన దానిపైన నేను మా ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో 3,50,000 కోట్ల అప్పు చేసినామని మాట్లాడిన దానిపైన నేను స్పందించి 3,50,000 కోట్లు కాదు, 8 లక్షల కోట్లు మొత్తం కంటే పాత బకాయి చేస్తే సుమారుగా 7,30,000 కోట్లు అప్పు చేసి రుజువు చేస్తే, రుజువు చేయకపోతే నేను రాజీనామా చేస్తాను. నాకు ఇప్పుడే తెలిసింది హరీష్ రావు అమరవీరుల స్తూపం వస్తుంది, నేను కూడా అడిగే వస్తున్నా. 5 నిమిషాలు బాగా ఈ గాంధీ భవన్ కొద్దిగా 10 నిమిషాలు అంటే చర్చ ఎందుకు వినండి. హరీష్ రావు ఇప్పుడు అమరవీరుల స్తూపం కాడ వస్తుంది తెలిసింది 10 నిమిషాల్లో.
నేను గాంధీ భవన్లో 10 నిమిషాలు దరఖాస్తు తీసుకొని నేను కూడా అడుగుతా. హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ అందరూ అడిగిరాని నేను వస్తున్నా కేసీఆర్ అని, కేటీఆర్ అని, హరీష్ రావు ముగ్గురు అని వాళ్ళ బామోదేరా అనుకో. ఆల్రెడీ హరీష్ రావు బయలుదేరినట్ట అమృత సభ అడిగి ఆ కేటీఆర్ బామర్దిని కూడా అడిగి రమ్మని చెప్పండి. నేను అక్కడికి అరగంట ఉంటా. తెలంగాణ రాజకీయాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ నేతల ఆరోపణల ప్రకారం హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సహా ఇతర నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి వారు ఎక్కడికి తీసుకెళ్తున్నారో స్పష్టత ఇవ్వకుండా పోలీసు వాహనంలో హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో తిప్పుతున్నారని పేర్కొన్నారు. ఈ సమాచారం తెలుసుకున్న వెంటనే బీఆర్ఎస్ శ్రేణులు భారీ సంఖ్యలో స్పందించాయి. వందలాది కార్లు, ద్విచక్ర వాహనాల్లో పోలీస్ వాహనాన్ని వెంబడిస్తూ నాయకులకు సంఘీభావం తెలిపాయి. హరీష్ రావును ఎక్కడికి తీసుకెళ్తే అక్కడి వరకు మేం వెంటే వస్తామంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. పోలీస్ వాహనంలో వెనుక భారీ సంఖ్యలో వాహనాలు కదలడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ కి అంతరాయం ఏర్పడింది. వాళ్ళ దగ్గర లేవండి. వాళ్ళు పూర్తిగా 2000 కోట్లు మెక్కి ఉన్నారు. తెలంగాణ బిడ్డలకు, తెలంగాణ చిన్నతర కాంట్రాక్టర్లకు రావాల్సిన ఆస్తినంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జయవీర్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి వీళ్ళందరూ కూడా మొత్తం కూడా ఒక ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ అని ఒకటి పెట్టి జీవో నెంబర్ 17 దొడ్డిదారిన తీసుకొచ్చి మొత్తం కూడా తెలంగాణ బిడ్డలకు చెందాల్సిన సంపదను రాష్ట్రంలో కాకుండా బాంబే, అదేవిధంగా గుజరాత్, ఢిల్లీకి చెందిన స్టేట్లకు కట్టబెట్టిండ్రు. మీరు గౌరవ హైకోర్టు ఎన్నో జడ్జిమెంట్లు ఇచ్చినా కూడా, ఎన్నో నిర్దేశాలు ఇచ్చినా కూడా వాటన్నిటి తుంగలో తొక్కి రాత్రిపూట దొంగతనంగా మొత్తం కూడా టెండర్లు విడిచిండ్రు. కొప్పుల ఈశ్వర్ గారు, గెల్లి శ్రీనివాస్ యాదవ్ ఈరోజు సోమాజిగూడలో మేము వెయిట్ చేస్తాము అని చెప్పి మేము వారం రోజుల క్రితమే చెప్పాము. ఈరోజు బహిరంగ చర్చకు పిలిచింది వాళ్ళే. ఒక 2 వారాల క్రితం అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ఆయనే బహిరంగ చర్చకు పిలిచారు. అనిరుద్దీన్ గారు పిలిచారు, పొన్న ప్రభాకర్ గారు పిలిచారు. అందుకొరకు అది స్వీకరించి మేము వారం రోజుల ముందరనే సోమాజిగూడకు వస్తామని చెప్పాము. నిన్న రాత్రి తొండి చేసి వాళ్ళు ఏమన్నారు, లేదు మేము సోమాజిగూడకు రాము, హరీష్ రావు గారు వస్తేనే వస్తామంటే హరీష్ రావు గారు వచ్చారు. ఆయన సిద్దిపేట ప్రోగ్రామ్ బంద్ చేసుకొని వచ్చిన తర్వాత మేము సోమాజిగూడ కాదు, మీరు గన్ పార్క్ రమ్మన్నారు కదా, మేము గన్ పార్కే వస్తున్నామని చెప్తే ఇప్పుడు గన్ పార్క్ పోదామని బయలుదేరితే ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన అన్యాయాన్ని, తెలంగాణ బిడ్డల నోట్లో మట్టి కొట్టిన వైనాన్ని తెలంగాణ పిల్లలకు తెలియజెప్పడం కోసం శాంతియుతంగా ఆధారాలతో సహా మేము పోతుంటే మమ్మల్ని పోనివ్వడం లేదు. హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హామీల అమలుపై ప్రశ్నలు లేవనెత్తారు. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడలేదు అనే సామెతను ప్రస్తావిస్తూ రైతుల పరిస్థితి ఆందోళనకరంగా మారిందన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు కాలేదని, దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. రైతుల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే ముందుగా వారికి రావాల్సిన బకాయిలన్నీ చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిల వివరాలను కూడా ఆయన వెల్లడించారు. 3 విడతల రైతు బంధు బకాయిలుగా 30,000 కోట్లు, కౌలు రైతులకు రైతు బంధు హామీ కింద 22,500 కోట్లు, పూర్తి స్థాయిలో అమలు కాని రుణమాఫీ కింద 29,500 కోట్లు, రైతు కూలీలకు అందించాల్సిన ఆర్థిక సాయంగా 15,000 కోట్లు, అన్ని పంటలకు క్వింటాల్కి 500 బోనస్ ఇవ్వకపోవడంతో 16,000 కోట్లు బకాయిలుగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ మొత్తాలన్నీ కలిపితే రైతులకు 1.13 లక్షల కోట్లు చెల్లించాల్సి ఉందని కౌశిక్ రెడ్డి తెలిపారు. రైతులకు రావాల్సిన నిధులను విడుదల చేయకుండా విజయోత్సవాలు నిర్వహించడం సరికాదని విమర్శించారు. ఇలా 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిండు, అవి 30,000 కోట్లు. ఇలా కౌలు రైతులకు రైతు బంధు ఇస్తామన్నాడు, అవి 22,500 కోట్లు. ఇలా రుణమాఫీ చేస్తామన్నాడు, అది 49,500 కోట్ల నుంచి కేవలం 20,000 కోట్లు మాత్రమే చేసిండు. 29,500 కోట్ల రూపాయలు బాకీ ఉన్నాడు. ఇలా రైతు కూలీలకి సంవత్సరానికి 12,000 ఇస్తామన్నాడు. ఇలా సంవత్సరానికి 12,000 ఇస్తామన్న రైతు కూలీలకి ఇలా 15,000 కోట్ల రూపాయలు బాకీ ఉన్నాడు. ఇవన్నీ రైతులకి బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. మరి రేవంత్ రెడ్డి గారు మీరు సంబరాలు చేసుకునేదలుచుకుంటే ఈ 1,13,000 కోట్ల రూపాయలు తెలంగాణ రైతాంగాన్ని అకౌంట్లో వేసిన తర్వాత మీరు సంబరాలు చేసుకోవాలి. కానీ మీరు అబద్ధాలు చెప్తా ఉంటే
ఇలా రైతులందరూ కూడా నవ్వుకునే పరిస్థితి ఉంది మీ మీద. రేపు కర్రగాల్చి వాత పెట్టడానికి ఇలా తెలంగాణలో ఉన్న ప్రతి రైతు సిద్ధంగా ఉన్నాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణ రాజకీయాల్లో గురుకులాల వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ వివాదంలో మంత్రి జూపల్లి కృష్ణారావు విసిరిన సవాల్ను స్వీకరించి చర్చకు వస్తున్న బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావుని పోలీసులు తెలంగాణ భవన్ వద్ద అదుపులోకి తీసుకోవడం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. బీఆర్ఎస్ నేతల ఆరోపణల ప్రకారం మంత్రి జూపల్లి బహిరంగ చర్చకు సవాల్ విసిరినప్పటికీ చర్చకు వస్తున్న హరీష్ రావును పోలీసులు తెలంగాణ భవన్ ముందే అరెస్టు చేశారని పేర్కొన్నారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ వద్దకు మంత్రి జూపల్లి వస్తారని ఎదురు చూసినా ఆయన అక్కడికి రాకుండా అమరవీరుల స్తూపం వద్దకు వెళ్లారని ఆరోపించారు. దీనిపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తూ సవాల్ విసిరి చివరకు వెనక్కి తగ్గారు. చర్చకు సిద్ధమని చెప్పి ప్రత్యర్థిని పోలీసులు అరెస్టు చేయించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని మండిపడ్డారు. అయితే ఈ ఆరోపణలపై ప్రభుత్వం లేదా మంత్రి జూపల్లి నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది. పొన్నం గారు మీరు రమ్మన్నారు, మేము బయలుదేరితే మీ పోలీసులు అడ్డం పెట్టి నువ్వు ఆపుకుంటున్నావు. ఇది కరెక్ట్ కాదు పొన్నం గారు. ఇగో పొన్నం ప్రభాకర్ గారు ఫోన్ ఎత్తట్లేదు. పొన్నం ప్రభాకర్ గారు ఫోన్ రింగ్ అవుతుంది, ఆయన ఫోన్ ఎత్తడం లేదు. ఆయనేమో అక్కడ వీడియోలో మమ్మల్ని రమ్మని ఆహ్వానించాడు, అక్కడ అమరవీరుల స్తూపం దగ్గర ఉన్నాడు. కానీ మేము వెళ్తుంటే పొన్నం ప్రభాకర్ గారు ఫోన్ ఎత్తడం లేదు, ఇక్కడ పోలీసులు ఏమో మమ్మల్ని ఫోన్ ఇవ్వడం లేదు. రింగ్ అవుతుంది, ఇట్ ఈస్ నాట్ ఆన్సరింగ్. అదే విధంగా ఇప్పుడు లక్ష్మణ్ గారికి ఫోన్ చేస్తాను, పొన్నం ప్రభాకర్ గారు ఎత్తలేదు. లక్ష్మణ్ గారు అరే నన్ను రాలేదు పారిపోయినామని తిడుతున్నాను, హరీష్ రావు రాలేదని. ముగ్గురు మంత్రులకు ఫోన్ చేసినాం, మేం బయలుదేరినాం, మీరే ఛాలెంజ్ విసిరారు, మీరే నన్ను రమ్మన్నారు. బయలుదేరి వస్తా ఉంటే మీ పోలీసులను అడ్డం పెట్టుకుని ఇవాళ మమ్మల్ని చర్చకు రానిస్తారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తోకముచ్చింది, మంత్రులు పారిపోయినరు. మంత్రులు మేమొస్తే వాళ్ళ నిజాలు బయటకు వస్తాయి, వాళ్ళ స్కాములు బయటకు వస్తాయి, వాళ్ళ అవినీతి బయటకు వస్తుందని పోలీసులను అడ్డం పెట్టుకుని ఇక్కడ మమ్మల్ని ఆపుతా ఉన్నారు. పోలీసులు మీరు వెళ్ళడానికి వీలు లేదు, మాకు పైనుంచి ఆదేశాలు ఉన్నాయి అంటున్నారు. ఎవరు ఆదేశాలు ఇచ్చారో మీరే పోలీసులు అడగండి. ప్రభుత్వం మమ్మల్ని దమ్ముంటే చర్చకి రండి, ఇంకోవైపు అదే ప్రభుత్వం పోలీసులు అడ్డం పెట్టుకుని మమ్మల్ని చర్చకి రాణిస్తారు. పోలీసులు మిమ్మల్ని వెళ్ళట్లేదు, ఏం చేస్తారు మరి? దిగి నడిచి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. మేము చర్చకు బోదలుచుకున్నాం. మంత్రులకు కూడా మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం, పోలీసులకు చెప్పండి, పోలీసులకు చెప్పి మమ్మల్ని అక్కడికి రాయడానికి ఫెసిలిటేట్ చేయండి. పోలీసులకు మీరు చెప్పడం లేదు, పోలీసులను పెట్టి మీరు అడ్డుకుంటున్నారంటే మీరు పారిపోతున్నట్టు, మీరు అవినీతికి పాల్పడుతున్నట్టు. మీ పోలీసులకు చెప్పి మమ్మల్ని చర్చకు అలో చేయాలని మంత్రుల్ని డిమాండ్ చేస్తున్నాం. మంత్రులారా మీరు అక్కడే ఉండండి, మేము నడుచుకుంటూ బయలుదేరుతున్నాం, పాదయాత్రలో అయినా అక్కడికి వస్తాం, మీతో చర్చిస్తాం. గురుకులాల టెండర్లలో అవినీతి జరిగిందంటూ వస్తున్న ఆరోపణలపై కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటుగా స్పందించారు. గన్ పార్క్ వద్దకు వచ్చి బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని, అవసరమైతే ప్రెస్ క్లబ్ లో కూడా చర్చకు వస్తామని తెలిపారు. అయితే మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు స్వయంగా ఆధారాలతో రావాలని సవాల్ విసిరారు. గురుకులాల కొనుగోళ్ల మొత్తం విలువ 1,143 కోట్లు మాత్రమేనని, అందులో 687.77 కోట్ల టెండర్లు, 455.23 కోట్ల కొనుగోళ్లు ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా జరిగాయని వివరించారు. మొత్తం టెండర్ల విలువ 1,143 కోట్లయితే 2,000 కోట్లు, 3,000 కోట్ల అవినీతి జరిగిందని ఎలా ఆరోపిస్తారని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు నాణ్యమైన యూనిఫారాలు, ఇతర సామాగ్రి అందించడం కోసమే కొనుగోలు జరిగాయని స్పష్టం చేశారు. టెండర్ల ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరిగిందని, ఏ కంపెనీ అర్హత సాధించిందో దానికే కాంట్రాక్టులు ఇచ్చామని తెలిపారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గతంలో సోషల్ వెల్ఫేర్ కార్యదర్శిగా పనిచేసిన కాలంలో జరిగిన వ్యవహారాలపై విచారణ కోరుతూ ముఖ్యమంత్రికి లేఖ రాస్తామని మంత్రులు వెల్లడించారు. అలాగే కేటీఆర్ పై కూడా తీవ్ర విమర్శలు చేస్తూ శాసనసభలో కానీ ప్రెస్ క్లబ్ లో కానీ బహిరంగ చర్చకు తాము సిద్ధమని పునరుద్ఘాటించారు. ఆరోపణలు నిజమని ఆధారాలతో నిరూపిస్తే మంత్రి పదవులకు రాజీనామా చేయడానికి కూడా సిద్ధమని ప్రకటించారు. అయితే ఆధారాలు లేకుండా ప్రజలను తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు చేయొద్దని ప్రతిపక్ష నేతలను హెచ్చరించారు. ప్రజాపాలన ప్రభుత్వంలో పేద విద్యార్థులకు న్యాయం చేసే లక్ష్యంతోనే అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. మేము రెడీగా ఉన్నాం, మేము మా పార్టీ కార్యాలయంలో కూర్చొని రమ్మంటారు, లేదా కాంగ్రెస్ లెజిస్లేటర్ పార్టీ కార్యాలయంలో కూర్చోలే. దిస్ ఇస్ ద పబ్లిక్ ప్లేస్. మేము ప్రెస్ క్లబ్ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఎవరితో పడితే ఆయనతో చర్చకు సిద్ధం లేము. ఎవరికి పడితే ఆయనకు జవాబు చెప్పడానికి రాజ్యాంగం మీద ప్రమాణం చేయలే. నాకు తెలిసిన, నాకున్న సమాచారాన్ని ఎవరితో పడితే ఆయనతో షేర్ చేసుకోవద్దని ప్రమాణం చేసిన శాసనసభ్యులతోటి
మాజీ మంత్రులుగా ఉన్నటువంటి ప్రస్తుత శాసనసభ్యులతోటి శాసనసభలో కానీ ఎక్కడైనా చర్చ చేయడానికి సిద్ధం. ఇది న్యాయమా కాదా మీరే ఆలోచన చేయండి. అదేవిధంగా నేను మరొక్కసారి కోరుతా ఉన్నా పాత్రికేయులందరినీ ఆయన దగ్గర ఉన్న ఆధారాలు ఉంటే చూపెట్టమనండి. లేదా ఈ యొక్క ఆరోపణలు మొత్తం కొనుగోలుకు సంబంధించినటువంటి మొత్తం సంఖ్య నెంబర్ 2,000 కోట్ల 5,000 కోట్ల 10,000 కోట్ల మేము తప్పు చెప్తే ఆయన కరెక్షన్ చేసి చూపెట్టమనండి. కాబట్టి ఎవరి లెక్క ఊరికేనే ఏ అవసరానికి ఆ గొడుగు పట్టుకొని ఏ అవసరానికి ఉసర వెళ్ళి లెక్క మాటలు మారితే నడవదు అనే మాట మనం చేస్తూ మరొక్కసారి రాజ్యాంగం మీద ప్రమాణం చేసే వ్యక్తులుగా తెలంగాణ అమరవీరుల దగ్గర చెప్తా ఉన్నాం. మేము చర్చకు రెడీ. చర్చకు తగ్గ స్థాయి నాయకులు రండి. తెలంగాణలో సంక్షేమ శాఖలో 2,000 కోట్ల కుంభకోణం జరిగిందంటూ బీఆర్ఎస్ నేత హరీష్ రావు చేసిన ఆరోపణలపై రాజకీయ వేడి మరింత పెరిగింది. ఈ వ్యవహారంపై మంత్రివర్గం బీఆర్ఎస్ నేతల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. సంక్షేమ శాఖలో 2,000 కోట్ల కుంభకోణంపై హరీష్ రావు ఆరోపణలు చేస్తే 3 మంత్రులు గన్ పార్క్ వద్దకు వచ్చి చర్చిద్దామని సవాల్ విసిరారని ఆయన పేర్కొన్నారు. 3 మంత్రులతో మాట్లాడేందుకు హరీష్ రావు తెలంగాణ భవన్ నుంచి బయలుదేరగానే బయటే పోలీసులు అరెస్టు చేశారు. ఒక మంత్రి తెలంగాణ భవన్ దగ్గరికి వస్తానని చెప్పి రాలేదు. మరోవైపు 3 మంత్రులు గన్ పార్క్ వద్దకు రమ్మని చెప్పి అక్కడికి వెళ్లేలేపై అరెస్టు చేయించడం ఎందుకు అని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రభుత్వం చర్చకు నిజంగా సిద్ధంగా ఉంటే ఈ విధంగా వ్యవహరించేదా అని ప్రశ్నించిన ఆయన ఇంత భయం ఎందుకు, నిజంగా చర్చించాలనే ఉద్దేశం ఉంటే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయండి, ప్రజల ముందే అసెంబ్లీలోనే అన్ని అంశాలపై చర్చిద్దామని సవాల్ విసిరారు. అయితే ఇవి కేటీఆర్ చేసిన రాజకీయ ఆరోపణలు. ఈ వ్యాఖ్యలపై ప్రభుత్వం లేదా సంబంధిత మంత్రుల నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది. గురుకులాలు సంక్షేమ శాఖ ఆరోపణల నేపథ్యంలో అధికార కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య రాజకీయ పోరు మరింత ఉధృతమవుతోంది. మంత్రులేమో రండి గన్ పార్క్ అంటారు, మా వాళ్ళు గన్ పార్క్ బయలుదేరితే మా నాయకులు మీరు మమ్మల్ని అరెస్టులు చేయిస్తారు. ఇంత భయం ఎందుకు? చేతనైతే అసెంబ్లీ పెట్టండి, కావాలంటే ఒకరోజు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం పెట్టి అప్పులేదు. ఎందుకంటే అక్కడన్నా కనీసం మీకు స్పీకర్ గారు మీకు రక్షణగా ఉంటారు. మాకు ఎట్లాగో మైక్ ఇవ్వకుండా మీకే మైక్ ఇచ్చి 1కి 10 సార్లు ఎట్లాగో మీకు బయట మాతో బహిరంగ వేదికల మీద కానీ బహిరంగంగా మీడియా ముందు కానీ చర్చించే దమ్ము ఈ ప్రభుత్వానికి లేదు, ముఖ్యమంత్రికి లేదు, మంత్రులకు లేదు. వీరికి పందలు చేతగాని దద్దమ్మలు అనే మాట తేలిపోయింది. కాబట్టి ఈ చేతగాని వాళ్ళు సవాళ్ళు ఎందుకు వేయాలా, సవాళ్ళు ఎందుకు విసిరాలా? నర్సంపేట నియోజకవర్గంలోని కానాపురం మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి. గ్రామాభివృద్ధిలో భాగంగా గ్రామ పంచాయతీ నిధులతో తోట జగన్నాథం ఇంటి నుంచి రాములు ఇంటి వరకు నూతన సీసీ రోడ్ నిర్మాణ పనులను గ్రామ సర్పంచ్ దాసరి రమేష్ కొబ్బరికాయ కొట్టి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ దాసరి రమేష్ మాట్లాడుతూ గ్రామ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే గ్రామ పంచాయతీ లక్ష్యమని తెలిపారు. పంచాయతీ నిధులతోనే ఈ సీసీ రోడ్ నిర్మాణం చేపట్టినట్లు వెల్లడించారు. ఎన్నో సంవత్సరాలుగా ఈ కాలనీ ప్రజలు వర్షాకాలంలో బురద నీరు నిల్వ ఉండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయిన తర్వాత ఆ సమస్యలకు పూర్తి స్థాయిలో పరిష్కారం లభిస్తుందని చెప్పారు. చారిత్రక సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచిన వరంగల్ నగరంలో ప్రజలకు మరిన్ని ఆధునిక సౌకర్యాలు కల్పించాలని సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. నూతన ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ కార్యాలయం భవనం ముందు ఉన్న విశాలమైన కూడా స్థలాన్ని ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని కోరుతూ వరంగల్ మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రం సమర్పించింది. ఆ స్థలంలో హరిత హోటల్, పబ్లిక్ పార్క్, స్విమ్మింగ్ పూల్, ఆఫీసర్స్ క్లబ్, సాహిత్య సాంస్కృతిక కళాభవనం ఏర్పాటు చేయాలని అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. వరంగల్ నగరం చారిత్రక వారసత్వం, శిల్పకళా సంపద, సాహిత్య సాంస్కృతిక వైభవంతో పాటు వాణిజ్య కేంద్రంగా కూడా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. ఇలాంటి నగరంలో అన్ని వయసుల వారికి ఉపయోగపడే ప్రజా సౌకర్యాలు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పిల్లలు, మహిళలు, యువత, వృద్ధులు, నగర ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ఈ ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తే వరంగల్ నగరానికి మరింత గుర్తింపు వస్తుందని తెలిపారు. ఈ ప్రతిపాదనకు నగర మేధావులు, పౌరులు, వివిధ రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు కూడా మద్దతు తెలుపుతున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షులు కోన్రెడ్డి మల్లారెడ్డి, కార్యదర్శి రాజేంద్ర ప్రసాద్, మహిళా అధ్యక్షురాలు భారతి కూరాకుల, సహాయ కార్యదర్శి విజయకుమారి, ముఖ్య సలహాదారు సుగుణారెడ్డి తదితరులు మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రాన్ని అందజేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆధారాలు చూపితే రాజీనామా చేస్తాం, గన్ పార్క్ కు రండి, ఆధారాలతో చర్చిద్దాం, కాంగ్రెస్ మంత్రుల సవాల్.
జూలై 10న రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్, వామపక్ష విద్యార్థి సంఘాల పిలుపు. విద్యార్థుల్లో ఇంగ్లీష్, గణితంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి, కలెక్టర్ చాహద్ బాజ్పేయి వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.